ఏడుపాయల్లో ఆదివారం సాయంత్రం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా దుర్గమ్మ ఆకృతిలో భక్తులు దీపాలంకరణ చేశారు. ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను తెల్లవారుజామున ఆలయ అర్చకులు శంకర్ శర్మ, పార్థివ్ శర్మ, పవన్ శర్మ, నాగరాజ్ శర్మ అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడంతో ఏడుపాయల పరిసర ప్రాంతాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మంజీరా నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. కోరిన కోరికలు తీర్చిన అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం పోసి తలనీలాలు సమర్పించారు. కాగా కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా దుర్గమ్మ ఆకృతిలో భక్తులు దీపాలంకరణ చేశారు. సాయంత్రం మంజీరా తీరాన గంగా హారతి ఇచ్చారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, నర్సింలు, వర్ణాచారి, రాజు ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. कृष्णपक्षे अमावास्यायां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेष विशिष्टायां शुभतिथौ लोककल्याणसिद्ध्यर्थं ऐश्वर्य धनधान्य पुत्रपौत्राभिवृद्ध्यर्थम् अमावास्या पर्वदिनकाले सायंकाल प्रदोषकाल समये दीपाराधनं दीपाराधनं करिष्ये। दीप प्रज्वालन मुहूर्तः सुमुहूर्तोऽस्तु। दीपं ज्योति परब्रह्म दीपं ज्योति परायणम्। మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులను విద్యార్థులపై బూతు పురాణం ఎత్తుకున్నారు. ఇష్టారీతిగా బూతులు తిడుతూ విద్యార్థులను కొడుతున్న విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంపత్ గత కొన్ని రోజులుగా తోటి ఉపాధ్యాయులను విద్యార్థులను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం పాఠశాలకు వచ్చిన గ్రామానికి చెందిన మేదరి నరసింహులు కుమారుడు అక్షిత్ కుమార్ ను 2 చెవులు పట్టి పైకి లేపి కింద పడేయడంతో విద్యార్థి తరగతి గదిలోని మూత్రం పోసుకుని అడ్డం పడిపోయాడు. ఈ విషయమై తోటి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే ఉపాధ్యాయులను సైతం బూతులు తిట్టడంతో విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వెంటనే సంబంధిత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. విషయం తెలిసి కొల్చారం ఎంఈఓ సత్యనారాయణరావు కొల్చారం పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఉపాధ్యాయుని ప్రవర్తనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంపత్ సార్ కొట్టిండు, ఇంకా మిగతా వాళ్ళ పిల్లలను కూడా కొట్టిండు. పిల్లలను చదివి అన్నా వద్దా, అధికారులు చర్యలు తీసుకోవాలి. కొల్చారం ప్రైమరీ స్కూల్ టీచర్ వాళ్ళని గలీజ్ మాట తిట్టిండు. పిచ్చి స్కూల్ పిచ్చి టీచర్లు. రాజశేఖర్ సార్ని మధ్యాహ్నం వస్తాడు, ఫేషియల్ అటెండెంట్ తీసుకోడు, తీసుకోడు, మళ్ళీ మధ్యాహ్నం పోతాడు, పిల్లలు ఏమట అని అన్ని గలీజ్ మాటలు తిట్టిండు టీచర్ సార్. మళ్ళీ పిల్లలు ఎంబడ పోతుండు, పిల్లలకు ఫోన్ చేసుకుంటే చెప్తుండు. మళ్ళీ స్కూల్కి వస్తలేరు, ఏం చేస్తలేరు, మన ఫోటోలు కూడా తీసుకుంటలేరు అని తిట్టిండు సార్. పెద్ద మనుషులు కొల్చారం మండల్ మాది. ఇక్కడ స్కూల్లో సంపత్ సార్ అనేటైనా ఫుల్ గలీజ్గా తిడుతుండు పిల్లలని. అంతా
గాడిద ముండలు ఎందుకు వస్తారు, మీరు అల్లరి చేసే వాళ్ళు ఎందుకు వస్తారు, కోరం పట్టున్నారా, ఇంటి దగ్గర వండుకోవాలి అసంటప్పుడు అనుకుంటా తిడుతుంది. మగ పిల్లలనైనా ఆడపిల్లలనైనా. టీచర్ వాళ్ళని కూడా తిట్టిండు గలీజ్గా. ఈ పాలతు ముండలు ఎందుకు వస్తారు, క్లాసులు తీసుకోరు, ఏం తీసుకోరు అనుకుంటా అంటాడు. ఆ సారి క్లాస్ అని ఇంకా ఆ టీచర్ వాళ్ళని తిడుతున్నాడు. పెద్ద మేడం కూడా ఊకుకే ఏం చెయ్యదు, ఏది సరిగా ఉండదు అనుకుంటా గలీజ్గా తిట్టిండు. అవలం ఉండదు టీచరు పాగలది అనుకుంటా తిట్టిండు. NPPS కొల్చారం స్కూల్లో ఎగ్జిట్గా వర్క్ చేస్తున్నాను. నా తోటి ఉపాధ్యాయుడైన సంపత్ సార్ గారు మిగతా సబ్జెక్ట్ మేము రాయించిన సబ్జెక్ట్ నోట్స్ అని చింపేయడం జరిగింది. సార్ ఎందుకు చింపేసిర్రు అని చెప్పేసి అడిగినందుకు సార్ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చిన వల్గర్ మాటలు తిట్టడం జరిగింది. లంజా, బద్మాష్, నల్గుండ అనుకుంటా పిల్లల ముంగట హై స్కూల్ స్టాఫ్ అందరూ చూస్తుండగానే తిట్టడం జరిగింది. నేను ఒక దళిత మహిళను అయి నుండి నన్ను క్యాస్ట్ పర్పస్లో కూడా ఆ క్యాస్ట్ ఉపయోగించి తిట్టడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మేము ఇక్కడ వర్క్ చేయడం చాలా కష్టం. పిల్లల్ని కూడా విపరీతంగా కొడుతున్నాడు. దీనిపైన తగిన చర్యలు తీసుకోగలరని మనవి. నా పేరు భవానీ. నేను మొన్న రీసెంట్గా అయిన ట్రాన్స్ఫర్లో ఇక్కడ కొల్చారం NPPSకి రావడం జరిగింది. నా సహా ఉపాధ్యాయుడైన సంపత్ సార్ 3rd క్లాస్ పిల్లవాడిని, ఒక హార్ట్ సర్జరీ అయిన అబ్బాయిని విపరీతంగా కొట్టడం జరిగింది. 2 పిల్లలు టాయిలెట్ పోసుకురు, బట్టల లోపలనే మొత్తం వణికిపోయారు. అది చూసి మేము చలించిపోయినాము. ఇట్లా ఎందుకు వేసిస్తారని అడిగినందుకు మమ్మల్ని గలీజ్గా చాలా బూత్ మాటలు తిట్టడం జరిగింది. లంజలు, బద్మాసులు అని హై స్కూల్ స్టాఫ్ ముందు కూడా తిట్టడం జరిగింది. వాళ్ళందరూ చెవులు మూసుకురట. ఇంతకుముందు ఉన్న స్టాఫ్ కూడా ఇవన్నీ ఫేస్ చేసిరు. అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఫేస్ చేసిరు. ఇప్పుడు మేము కూడా ఫేస్ చేయాలా? ఎన్ని రోజులు ఇట్లాంటి ఫేస్ చేయాలి? అతని మీద చెప్పు. ఇట్లా కొనసాగకుండా అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి, లేకపోతే మేము ఇక్కడ వర్క్ చేయలేము. మాకు చాలా ప్రెజర్ కూడా అవుతుంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, MSSO ద్వారా పేదవారికి ఎన్నో రకాల సేవలు అందించి తల్లిదండ్రి లేని పిల్లలకి పోస్టాఫీస్ లో డబ్బులు జమ చేసి బాండ్లు అందించిన ఘనత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కుటుంబానిదని, ₹1 కూడా ఖర్చు పెట్టని బీజేపీ నాయకులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ను విమర్శించే స్థాయి కాదని చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోపే 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుందని, సొంత డబ్బులు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబం ఏదైనా ఉందా అంటే కేవలం మైనంపల్లి కుటుంబమేనని, ₹1 కూడా ఖర్చు పెట్టే పేదవారికి అండగా నిలబడని బీజేపీ నాయకులు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుందని, 6 గ్యారంటీలు కూడా అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతరాజు మనోజ్ కుమార్, చినశంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, చినశంకరంపేట మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, SSL జిల్లా నాయకులు రామచంద్రం, రమేష్ గౌడ్, రాజాసింగ్, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా బీజేపీ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ జడ్పీటీసీ మాజీ పంజా విజయ్ గారు మాట్లాడడం చాలా ఆశాపరంగా ఉంది. ఏదైతే వాళ్ళు చెప్పారో కనిపిస్తలేవా? ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 6 గ్యారెంటీలు అని వాళ్ళకి కనిపిస్తలేదు. ఆ రోజు వాళ్ళ కళ్ళు లేవని నేను అడుగుతూ ఉన్నా. బస్సుల మహిళలు మరి ఏదైతే ప్రభుత్వం వచ్చినా మర్నాడే మరి బస్సులలో మహిళలు ఎంతోమంది మరి తిరుగుతున్నది వాళ్ళకి కనిపిస్తలేదా? రెండో విషయం కరెంటు, 200 యూనిట్ల కరెంటు మరి ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గ్యాస్ కూడా ₹500 గ్యాస్ ఇస్తామని చెప్పినాం, గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి రుణమాఫీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మాఫైంది రైతుల కంటే, మొన్న మరి ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయంలోనే మరి ₹2 లక్షల మరి 3 దఫాలుగా మరి ఏదైతే మొన్న
కొంచెం ప్రాబ్లం ఉండేది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మరి మొన్న అదేవిధంగా మహబూబ్ నగర్ మరి రైతులందరూ రుణమాఫీ చేయడం జరిగింది. ఇది కనిపిస్తలేదా? మరి ఏదైతే ఒడ్ల కొనుగోలు ఉన్నది గతంలో మరి 10 ఏళ్ళు చేసిన ప్రభుత్వం మరి ఎప్పుడు బోనస్ ఇవ్వలే. మరి ఇమీడియట్లా మొన్ననే చూస్తున్నాం, వాళ్ళకి కనిపిస్తలేదు పేపర్లో. మరి రైతులు హర్షం ప్రకటిస్తూ ఉన్నారు, 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం ఇది చేసిన కార్యక్రమాలు మరి 6 మిగిలినాయి. ఎందుకంటే గత ప్రభుత్వం మరి అప్పులు చేసి పోయినా మరి పాలన గాడిలో పడేసి మరి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి అంచెలంచెలుగా చేస్తూ ఉన్నది. మరి ఏదైతే ఇప్పుడు జనవాళ్ళు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం. మరి గత పాలకులు 10 ఏళ్ళలో ఎక్కడన్నా ఇండ్లు కట్టిరా? ఏ గ్రామం పోయినా ఇవ్వాలా? మరి ఆ రోజులో పెట్టిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప మరి టీఆర్ఎస్ పాలన ఒక ఇల్లు కట్టించారు. మరి అది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. మరి ఇంకా ముందు కూడా అది మనం ఏమైతే చెప్పినామో గ్యారెంటీల మహిళా వృత్తిగా 2 మిగిలినాయి, 6 గ్యారెంటీలు అయినాయి. 5వ గ్యారెంటీ కూడా ఈ జనవాళ్ళు ఇవ్వబోతున్నాం. మహిళలకు కూడా మరి ఏదైతే నెలకు 2500 అది కూడా ఇస్తాం. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. ఎమ్మెల్యే గారు మరి ఇది చేస్తా అది చేస్తారని మనకు అలా కనిపిస్తలేదా? ఎప్పుడైతే సొంత పండుతోని నియోజకవర్గంలో 1000 బోర్లు ఇవ్వడం అది కనిపిస్తలేదా? ప్రతి గ్రామంలో మరి ఒక 3 నుంచి 4 2 దాని పరిస్థితుల బట్టి ఇవ్వడం జరిగింది. దాని మోటార్లు కూడా పెడతా ఉన్నాం. మరి వచ్చే రోజులలో వాళ్ళు ఏం చేసారు మెదక్లు అన్నారు. మరి గత పాలకులు కొబ్బరికాయ కొట్టిపోయారు. ఇంతకుముందు రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఏదైతే అది మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం. రాబోయే రోజులలో కూడా మళ్ళా మన ఏదైతే విద్యార్థులకు మన ఏదైతే నిన్నటి రోజు రామంపేట పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గారు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి పంజా విజయ్ గారు మరి అవాక్కు చవాక్కులు మాట్లాడారు. మరి వాళ్ళకు మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అని మరి జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మరి నిన్న మొన్న వరకు కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తిగా మరి దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు నిన్నటికి పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. అలాగే మరి ఇంతకుముందు ఇచ్చిన హామీలు మరి గ్యాస్ కావచ్చు, బస్సు కావచ్చు, అలాగే మరి రైతుల విత్తనాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, మరి ప్రతి విషయంలో కూడా పారదర్శకంగా పనిచేస్తుంది. ఒకటే సంవత్సరంలో మరి ఇన్ని హామీలను నెరవేర్చిన ప్రభుత్వం ఉన్నదంటే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిన్న పంజా విజయ్ గారు మాట్లాడుతూ మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఏం చేశారని చెప్పారు. మరి ఇప్పటి నుంచి రామంపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు, మెదక్ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు నుంచి ఏదైనా ఎమ్మెల్యే సొంత ఫండ్ నుంచి చేసైనా కుటుంబం ఉందంటే మా మైనంపల్లి గారి కుటుంబమే ఉంది. మరి గతంలో మైనంపల్లి గారు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దాదాపుగా 500 బోర్లు ఇవ్వడం జరిగింది. అనేక పాఠశాలలు మంచి చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంఎస్ఎస్ఓ నుంచి మరి తను వచ్చిన ఏడాది కాలంలో 480 బోర్లు ఎక్కడెక్కడ నీరు ఎద్దడి ఉందో అక్కడ బోర్ వేయడం జరిగింది. మరి విజయ్ గారు మరి మీ బీజేపీ పార్టీ నుంచి కనీసం ఒక్క బోరు మీ సొంత డబ్బుల నుంచి మరి ఎక్కడ ఖర్చు పెట్టిరో చెప్పాలి. మీరు చెప్తున్నారు అశోక్ గారు ఇల్లు అడిగినామా లేకుంటే కొరిపల్లాల భూమి అడిగినామా అని చెప్తున్నారు కదా. మరి నిజాంపేటలో నీ భూమి అడిగినామా? నువ్వు కూడా అశోక్ పేస్ట్ ఉండే ఉంటావు, నీ ఇల్లు అడిగినామా? మరి నీ సొంత నిధులతో ఏం చేసినావు చెప్పండి. ఇలా మెదక్ పట్టణంలో పోతే ఎన్నో స్కూళ్ళు ఎంఎస్ఓ ద్వారా మంచి చేయించాం. ఇలా మా చిన్నశంకరపేట కాలేజీలో మరి ఎంఎస్ఓ ద్వారా కాలేజీకి నిధులు ఇచ్చి బెంచ్లు ఇచ్చి మౌలిక సదుపాయాలు చేయించాం. మరి ఏముంది బీజేపీ అంటే ఏం లేదు, బీఆర్ఎస్తో ములాఖాత్ ఉన్నది. కంటే 10 సంవత్సరాలు చెప్పారు కదా ఆఫీసర్లు ఎటువైనాయి అని చెప్పారు. 10 సంవత్సరాల నుంచి ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టెంకాయలు కొట్టడానికే సరిపోయింది కదా తప్ప మరి ఎక్కడ కూడా హాస్పిటల్ రాలేదు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక 1 ఇయర్లోనే మా మంత్రి గారు దామోదర్ గారు మరి వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ. మరి ఆ 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరు? మరి పొద్దుగాల ములాఖాత్, రాత్రి మిలాఖత్తోని మరి మీరు దందాలు చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టు కలిసి వ్యవహరించి గతంలో ఉన్న ఎమ్మెల్యేతోని మీరు ఎన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిరో శ్రీనివాస్ గుప్తా గారు మరి మెదక్లో మనం కూర్చుందామంటే చెప్పండి సభా వేదిక, నేను దాన్ని మరి ప్రూవ్ చేస్తాను. మరి ఇలా మా ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే కాదు, మా ఎమ్మెల్యే గారు డైనామిక్గా పనిచేస్తుంది. ఇలా ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పోరాటం చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి సీలింగ్ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూముల నుంచి కావచ్చు బీజేపీ ఎన్నడూ కూడా పోరాటం చేయలేదు. ఇలా మా ప్రభుత్వం చేసింది. ఇలా మా ప్రభుత్వం రాగానే ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు, అక్కడ డిఎఫ్ఓ గారు కావచ్చు, మరి అన్ని 2 బృందాలను సర్వే చేసుకుంటూ అక్కడ ఉన్న పేద ప్రజల భూములు గుంజుకో. ఉమ్మడి
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిటీ చైర్మన్ శ్రీ బూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ గారికి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. తన వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సిఇఓ జానకిరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ బూసాని వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది. వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైదులు ఐఎఫ్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అలానే ఇక్కడ చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలరని కోరుతున్నాను. కలెక్టర్ మేడం క్రాంతి గారికి, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి, మా సెక్రటరీ సాయిలు గారికి, ఇక్కడ విచ్చేసిన బీసీ అధికారులకు, ఇతర అధికారులకు, బీసీ అసోసియేషన్స్కు, ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సంగారెడ్డి ఎక్స్2 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో బీసీ అసోసియేషన్స్ కానీ, బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు డెడికేట్ కమిషన్ ఇక్కడ వచ్చింది. ఇప్పటి వరకు 11 అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ గారి కమిషన్తో 96 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషను, డెడికేటెడ్ కమిషను ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్, తర్వాత ఎంపిరికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్, ముఖ్యంగా గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అదేవిధంగా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎంత శాతము బీసీ సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసిస్కి అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది. దాని ప్రకారంగా ఇప్పటికీ 7 జిల్లాలు ఈ డిస్ట్రిక్ట్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ క్వార్టర్స్. ఈ వారంలో కూడా కంప్లీట్ చేసేసి ఈ విచారణను ముగిస్తాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన భాగ్య మాట్లాడుతూ, అదే గ్రామానికి చెందిన దుమ్ముగారి వెంకటరెడ్డి అనే పోలీస్ అధికారి అకారణంగా తనను బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ తనకు అతని ద్వారా ప్రాణహాని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒక పోలీస్ అధికారిని అని బెదిరింపులకు గురి చేస్తున్నాడని రైతు భాగ్య ఆరోపించారు. ఈ విషయంపై దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. తనకు న్యాయం జరగకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. దుబ్బాక ఎస్ఐని వివరణ కోరగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. నా పేరు భాగ్య, ఊరు అప్పనపల్లి, దమ్మ వెంకటరెడ్డి, దమ్మ తిరుపతి. మా భూమిలోకి వచ్చి నేను ట్రాక్టరు ఎందుకు వచ్చినావు అన్నందుకు దౌర్జన్యంగా నా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చిర్రు, నూకేసిర్రు. దొంగముండా, లంజముండా అని తిట్టిర్రు. ఒర్రకు నోరు ముయ్యి అని ఎస్ఐ అని పౌరుతోటి బాగా బెదిరించిర్రు. ఇద్దరు మీదకి వచ్చిర్రు. మా భర్త లేడు, భర్త సిద్ధిపెట్టకపోయిండు. ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండ్రు. నీ జాగ ఏడున్నది, నీ భూమి ఏడున్నది, నీ భూమిలోకి వెళ్ళి మా భూమిలోకి వెళ్ళి రాకంటే వచ్చినాము అని తిట్టి ఎటువంటి అటే మాట్లాడారు. నూకేసి కొట్టడానికి మీదకి వస్తే మా బావ కొడుకు వచ్చి నన్ను తీసుకొచ్చిండు. ఆయన లేడు, సిగ్గుపెట్టకపోయిండు.
ఇష్టం వచ్చిన లెక్కలా ప్రవర్తిస్తుంటూ నాకు పాన భయం ఉంది ఆయనతోటి. పొద్దుగుస్తే తెల్లారితే నేను ఒకదాన్నే బావి కాడ ఉంటా. 24 గంటలు మేము కూరగాయలు పండించుకుంటాం. 24 గంటలు మేము బావి కాడనే ఉంటాం. ఇంకా వేరే పని కాదు మాది. ఈ మీదానికి తగిన చర్య తీసుకోకపోతే సిపి దగ్గరికి పోతాము. తగిన న్యాయం చేయాలి, మాకు కరెక్ట్ న్యాయం మాకు కావాలి. నాకు మా న్యాయం కావాలి. ఆడవాళ్ళము ఎప్పుడు బైకానే ఉంటాం. మేము మమ్మల్ని వచ్చి బెదిరించుడు మా ఆడవాళ్ళు అని ఒక ఆడవాళ్ళ లెక్కలా లేక గౌరవం లేక మమ్మల్ని ఎటు పడితే అడుగు బెదిరించుడు పెడుతుండు. మేము ఎప్పుడు మగవాళ్ళు ఉండాలంటే ఉండరు, ఆడవాళ్ళమే బైకాడు ఉంటాం కాబట్టి మాకు పాన భయం ఉంది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాతకు కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి ప్రథమ సర్పంచ్ నాయని సునీత వెంకట్ గౌడ్ సోమవారం వీర్వాను బహుకరించారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి అలంకరించే వెండి తొడుగులను భద్రపరిచేందుకు వీర్వాను శ్రీ ఏడుపాయల దేవస్థానం ప్రధాన అర్చకులు శంకర్ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు నాయని వెంకట్ గౌడ్, పాలాట శివకుమార్ గౌడ్, పట్లూరి అనిల్ కుమార్, తిమ్మక్కపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చారని, సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ పేదలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేస్తున్న కుటుంబమైన మైనంపల్లి కుటుంబాన్ని బీజేపీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతారావు అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేస్తూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 11 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెదక్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఒక పైసా కూడా తేలేదని మండిపడ్డారు. రామాయంపేట మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు 50 కోట్లు తీసుకువస్తే రాష్ట్ర ముఖ్యమంత్రితో పోరాడినా 100 కోట్ల నిధులు తీసుకువస్తామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి చూపిస్తామని వాళ్ళు తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన సొంత డబ్బులు వెచ్చించి నీటి ఎద్దలు తీర్చడమే కాకుండా తల్లి తండ్రి లేని పిల్లలకు 25,000 రూపాయల చొప్పున పోస్టాఫీసులో డబ్బులు జమ చేసి బాండ్లు అందించి ఆదుకున్న ఘనత మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుల కుటుంబాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమి యాదగిరి, సుందర్ సింగ్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగంధర్ రావు, అల్లాడి వెంకటేష్, పోచమ్మల అశ్విని, దేవుని రాజు, వినయ్ సాగర్, పోచమ్మల శ్రీనివాస్, మట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ ప్రకటించినట్ట అసలు దాన్ని గెజిట్ రాలేదు. కానీ మా ఎమ్మెల్యే గారు నేను డివిజన్లో కూర్చున్నా, నేను తీసుకొచ్చినానే ఒకే ఒక ఆకాంక్షతోని దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. త్వరలోనే కూడా సీసీతో మాట్లాడి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా వచ్చేస్తున్నది, అది ఫాలో అవుతూనే ఉన్నది, త్వరలో వస్తుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రామాయంపేట హాస్పిటల్లో డాక్టర్లు లేరని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మెదక్ నియోజకవర్గంలోనే మెడికల్ కాలేజీలు అయింది కాబట్టి ఇప్పుడు మనకు డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మరి త్వరలోనే కూడా రామాయంపేటలో జనవరిలో, ఫిబ్రవరిలో కూడా డాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ అందుతున్నది. మీకు అంతగా అనిపిస్తే రామాయంపేటలో ఉన్న చుట్టుపక్కల ప్రజలను కానీ, రామాయంపేట టౌన్ ప్రజలను కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్లను పంపించండి. మీరు పంపించకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరని చెప్పి బద్నాం లేపకండి. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధికి తోడై మీరు ముందు ఉండండి. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేదో మేము ఖచ్చితంగా తీరుస్తాము. ఎమ్మెల్యే గారు అభివృద్ధి దిశగానే ముందుకు వెళ్తున్నాడు. ఏంటంటే తన ఆరవాటాలు చేయకుండా సైలెన్స్గా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి త్వరలోనే కూడా రామాయంపేట రూపురేఖలు మార్చే దిశగా మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మరి బీజేపీ జిల్లా వర్గానికి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఆ స్టేట్ వైజ్ పాలసీలో భాగంగా అంతటా అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో ఏమైనా దాని మీద వేసారు, 66 అబద్ధాలు అని చెప్పారు. దాదాపుగా అన్ని గ్యారంటీలు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చి అన్నీ కూడా సమాప్తమైన అన్నీ కూడా మనము పూర్తి చేసినాం. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాంతో భాగంగానే మా మెదక్ నియోజకవర్గానికి కూడా చాలా నిధులు, ఇది ఇప్పటి వరకు మెడికల్ కాలేజీకి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ ఎక్కడో చిత్తపుట్టులో పడేయడం జరిగింది.
దాన్ని ఈరోజు మైనంపల్లి గోవిందరావు గారు పట్టుపట్టి మెదక్ కాలేజీని ప్రారంభోత్సవం చేసి ఈ సంవత్సరమే అడ్మిషన్ ఇప్పించడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి పంజ మహేందర్ గారు పార్టీని మార్చుకుంటూ వచ్చి పంజ విజయ్ కుమార్ గారు పార్టీని మారుకుంటూ గతంలో ఆయన జడ్పీటీసుకున్నాడు. నిజాంపేటకి ఏం చేసాడు అడగండి. ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి పంజ విజయ్ కుమార్ది కాదు. ఈరోజు బీజేపీ వాళ్ళన్ని బూటకపు అబద్ధాలు చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన జాగాలు లేవు. ఈరోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నిధులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా బ్లేమ్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. ఈరోజు దాదాపు 22 లక్షల కోట్లు 22,000 కోట్లు 22 లక్షల మందికి 22,000 కోట్లను మాఫీ చేయడం జరిగింది రుణమాఫీ. అది తట్టుకోలేక రేపు ఉన్న హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థలలో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. దాని మీదనే స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. బీజేపీ వాళ్ళు ఇప్పటినైనా బుద్ధి తెచ్చుకోండి. రేపు రాబోయే రోజులలో మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని డెవలప్ చేయండి. ఇంతవరకు ఏది కూడా చేయలేదు. ఏదో ప్రెస్ మీట్లు ఇవ్వాలి, హిందుత్వం చెప్పాలి, అంతే తప్పించి మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి ఇక ముందైనా ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ మాజీ జడ్పీటీసీ అయినటువంటి పంజా విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పైన మరియు ఎమ్మెల్యే గారి పైన చేసినటువంటి విమర్శలను మేము తిప్పుకొడుతూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి తను ఏదో మేము కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద బురద జల్లినట్టయితే మేము డెవలప్ అవుతామనే ఆలోచనలా అది చేసుకొని మరి విమర్శించడం తగదని వారికి మరొకసారి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి ఎమ్మెల్యే గారు 1 సంవత్సర కాలంలోనే మరి ఎన్నో నిధులను తీసుకొచ్చి మెదక్ నియోజకవర్గాన్ని మరి రామాయంపేట నిజాంపేట మండలాలను కూడా మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. మరి వారు చేసిన ఘనత మరి ఒక మెడికల్ కాలేజీని పోయిన ఎమ్మెల్యే మంజూరు అయిన తర్వాత నిధులు మంజూరు కాక మరుగున పడి ఉన్న కాలేజీని మరి మెడికల్ కాలేజీకి నిధులను మంజూరు చేయించి మరి ఈ సంవత్సరమే దాన్ని నడిపించే దిశగా మరి చర్యలు తీసుకున్నందుకు మరి వారికి కనిపించలేదాన్ని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మొన్న గౌరవ వైద్య శాఖ మంత్రి గారు నర్సింగ్ కాలేజీని కూడా మరి శాంక్షన్ చేశారు. మరి అలాగే మొన్ననే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా మెదక్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరి మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కింది. మరి అలాగే ఎన్నో రామాయంపేట, నిజాంపేట, పాపనపేట మరి నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాలకు కూడా సీసీ రోడ్లకు ఎన్నో నిధులను మంజూరు చేయించారు. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి 1 సంవత్సర కాలంలోనే మరి ఎన్ని నిధులు వచ్చినాయంటే ఇంకా 4 సంవత్సరాల కాలంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతామని మరి ఎమ్మెల్యే గారికి ఒక విజన్ ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు కలిసి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వారందరూ చూస్తలేరా? అసలు కళ్ళున్న గుడ్డివారాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి అభివృద్ధి చేసేటోళ్లకు మనము కట్టలు పెట్టి కాళ్ళలో చేసి ఇబ్బంది చేస్తే మరి రేపు మనమే అంటున్నాం రామాయంపేట మెదక్ నియోజకవర్గం అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి చేసేటోళ్లకు అడ్డుపడడం తగదని తెలియజేస్తూ మరి అలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఛార్జ్షీట్ వేస్తున్నామని చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ అందులో భాగంగా మెదక్ నియోజకవర్గం తరఫున రామాయంపేట పట్టణంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పంజా విజయ్ కుమార్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా ఈ ప్రాంత సమస్యలు లేవనెత్తుతూ నేను ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నా ఎమ్మెల్యేపై అని చెప్పడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీ. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి 10 రూపాయలు తీసుకురాని ఘనత వాళ్ళ పార్టీ నాయకత్వానికి, మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు దక్కింది. ఈ రాష్ట్రానికి నిధులు రాకపోగా కనీసం ఒక సంస్థను కూడా తీసుకురాలి. ఒక మంచి ఐఐటీని కానీ, ఒక పెద్ద పారిశ్రామిక సంస్థను కానీ, పారిశ్రామిక వాడను కానీ ఏది తీసుకురాకుండా వాళ్ళు ప్రగాఢ వ్యక్తులు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు రుణమాఫీ మన అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పింది వాళ్ళే. 15 లక్షలు అతిగతి లేదు కానీ ప్రజలపై నోట్ల రద్దు చేసి ప్రజలను సర్వనాశనం చేశారు. జీఎస్టీ పెట్టి ప్రజలను సర్వనాశనం చేశారు. మాటకు నోరు తెరిస్తే హిందువులం అంటారు. కానీ హిందువులకు చేసినది ఏం లేదు. హిందువుల పేరు మీద డబ్బులు దోసుకుంటూ తప్పితే వాళ్ళు దేశవ్యాప్తంగా చేసింది ఏం లేదు. రామమందిరం కట్టిర్రు, రామమందిరం వరుపుతో కట్టిర్రు. మన ప్రజలందరూ హిందువులందరి పైసలతో కట్టిరు. అన్ని పార్టీలలో ఉన్న హిందువుల పైసలతో కట్టిర్రు. కానీ దాన్ని ఓపెన్ చేసింది వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. అది భారతీయ జనతా పార్టీ సొత్తు కాదు కదా హిందువుల ఆస్తులు.
హిందువులు అంటే అన్ని పార్టీలలో అన్ని కులాలు అన్ని మత హిందువులలో అన్ని వర్గాలకు సంబంధించిన టెంపుల్. దాన్ని రాజకీయం చేస్తూ ఓట్లు వేయించుకుంటూ దేశవ్యాప్తంగా అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలను కూలగొడుతూ ప్రభుత్వాలను కూలగొడుతూ వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈ రాష్ట్రంలో మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీకి ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఈ నియోజకవర్గంలో